హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బయటేమో వర్షం పడుతుంది. వేడిగా ఆలు బజ్జీ చేసుకుందాం రండి. ముందుగా ఒక బౌల్లో నేను శనగపిండి తీసుకుంటున్నాను. దాంట్లోనే నేను 1 స్పూన్ బియ్యపిండి కూడా వేస్తున్నాను అనమాట. కొంచెం ఫుల్ సాఫ్ట్ కాకుండా లైట్ క్రిస్పీగా ఉంటుంది అని చెప్పేసి వేసాను. దాని తర్వాత వాము వేసాను సో దట్ మనకి యాసిడిక్ ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది. దాని తర్వాత దీంట్లో కారపొడి, సాల్ట్ వేసేసి మంచిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. లమ్స్ లేకుండా చూసుకోవాలి మనము. అలాగని చెప్పేసి దీన్ని మొత్తం పేస్ట్ థిక్గా, చాలా పలుచగా ఉండొద్దు, కొంచెం థిక్గా ఉండాలి. సో ఇక్కడ నాకున్న కొంచెం తెలివిని వాడేసి నేను మనకి ఎంత సన్నగా కట్ చేయడం రాదు, ఆ ప్రాపర్ గ్రేటింగ్ది మన దగ్గర లేకపోతే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. మనం పీల్ చేస్తాము కదా ఏదైనా తొక్క తీయడానికి, సో నేను దాంతో చేశాను. యాక్చువల్ చాలా సన్నగా వచ్చింది. దాంతో పీల్ చేస్తే కొంచెం షేప్స్ అటు ఇటు అయినా కానీ బాగుంది అండ్ టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. నాకు ఇలా టీతో పకోడీ తినడం చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇలా టీతో మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ తినడం ఇష్టం చెప్పండి.